సైడ్ వెళ్ళాలి. అక్కడ రన్నర్స్కి సంబంధించిన అక్కడ కొన్ని ఫ్రూట్స్ కానీ గ్లూకోజ్ వాటర్ కానీ అలాంటివన్నీ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున. కాబట్టి అతి కొద్ది క్షణాలలో మనకు ఒక డెలిగేట్ వస్తుండు. ఆ డెలిగేట్ రాగానే ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఒక 2 నిమిషాలలో స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ని. ఇంకా తయారు చేయండి, తొందరలో ప్రారంభిద్దాం మీ రన్నుని. థ్యాంక్ యూ. పైసలు వస్తాయేమో అని వాళ్ళకి తినడానికి పైసలు లేకపోయినా వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది కుటుంబాలు అనాథాలుగా మిగిలిపోతున్నారు. ఎందుకంటే బెట్టింగ్స్ వల్ల. ఈ బెట్టింగ్స్ అనేవి ఒకసారి ఒక ఫ్యామిలీకి ఒక కొడుకు దూరం అయితే ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. సో అందరూ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. మీ పేరు? మ్యాగీ. చాలా చక్కటి, అంటే అతి చిన్న వయసులో కావచ్చు మంచి నిర్ణయం చెప్పారు. మీ యొక్క ఈ విలువైనటువంటి విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కూడా బెట్టింగ్ ఏ బెట్టైనా సరే చిన్నప్పుడు మనము ఇట్లా త్రాసేసి అంటే కమ్ముడు బిల్లలాగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బెట్టింగ్. ప్రతిదీ కూడా అంతే. ఆయన గెలుస్తాడా, ఆ ఎమ్మెల్యే గెలుస్తాడా, ఈ ఎమ్మెల్యే గెలుస్తాడా, ఆ మనిషి గెలుస్తాడా, ఈ మనిషి గెలుస్తాడా, ప్రతి విషయాన్ని కూడా మనము ఒక బెట్టింగ్ పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటాము. జీవితం నాశనమే కాదు, కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. అలాంటి బెట్టింగ్ ఏదైనా సరే, పేకాట కూడా అంతే. ఎందుకంటే ఒక విషయాన్ని మనం బెట్టింగ్ రూపంలోకి తీసుకెళ్ళి నష్టపోయి కుటుంబాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా చక్కటి విషయాన్ని చెప్పింది. ఇంకెవరైనా సరే మీకున్నటువంటి అవగాహన ఈ బెట్టింగ్ పైన కావచ్చు, ఈ డ్రగ్స్ పైన కావచ్చు, ఇలాంటి విషయాన్ని షేర్ చేయడం వల్ల నేను ఖచ్చితంగా చెప్పగలను, ధర్మం అంటే మరెక్కడో లేదు. నీతి నిజాయితీ అబద్ధాలు ఆడకుండా ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేయకుండా ముందుకెళ్ళడమే. ఇలా కాకుండా సహాయం అంటే మరి చేయి పట్టుకొని పైకి కింద పడితే లేపడమో, లేకపోతే ఏదైనా నష్టం జరిగినప్పుడు లేవడం కాదు. ఇలాగా బెట్టింగ్ అంటే ప్రాణాలు తీసుకోకుండా, ఖర్చు లేకుండా కూడా సలహాలు ఇవ్వడం, ఇలాంటివి బెట్టింగ్లోకి వెళ్తే ఎంత ప్రమాదమో, అలాగే డ్రగ్స్ తాగితే ఎంత ప్రమాదమో, మద్యం తాగితే ఎంత ప్రమాదం అని చెప్పడం కూడా చాలా యజ్ఞం చేసినటువంటిది. సో ఎవరైనా సరే ఇంకెవరైనా మీ పేరు పరిచయం చేసుకుంటూ 1-2 నిమిషాలు మాట్లాడకండి మనం చేస్తున్నాను. ఇంకెవరైనా సరే, ఎందుకంటే ఎంత మంది పాల్గొన్నారనే కాదు, ఎంత మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత మంచి విషయంతో మనం పనిచేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత మంచి విషయంలో మన అందరం కలిసి ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అదే సందర్భాలు చాలా ఉన్నాయి. అందరూ కూడా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా టీషర్ట్స్ ఉన్నాయి మీకు అక్కడ. మన సైజెస్ ప్రకారము అన్ని టీషర్ట్లు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు టీషర్ట్లు వేసుకోగలరని మనవి చేస్తున్నాము. మిత్రులందరూ కూడా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా టీషర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ అక్కడ ఫ్రీగా ఉన్నాయి మనకు. ఎలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి కాస్ట్ లేకుండా
నిర్మోమాటంగా మీరు వేసుకోవచ్చు. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోబోతుంది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము అందరం కలిసి చేస్తున్నాము. డ్రగ్స్ లేని సమాజము, అలాగనే బెట్టింగ్ లేని సమాజం కోసం మీరందరూ పాటుపడటానికి ముందుకొచ్చారు కనుక మీలో ఖచ్చితంగా నీతి నిజాయితీ ఉందని ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే మీరు మంచిగా ఉంటూ, మీ కుటుంబం మంచిగా ఉంటూ, మన సమాజం కోసం మంచిగా ఉండాలంటే మీలో ఆ యొక్క మంచితనమే మిమ్మల్ని ఖచ్చితంగా చిరాయుగా చేస్తుంది, ప్రపంచాన్ని కూడా కాపాడుతుందని చెప్పగలను. మీ మంచితనమే ఈ రోజు ఇంత దూరం తీసుకురాగలుగుతుంది. ఈ రోజు అంత స్వార్థపూరితమైన సమాజం, నేను పోతే ఏమొస్తుంది, నేను మాట్లాడితే ఏమొస్తుంది, నేను లేస్తే ఏమొస్తుంది, ఇంతే ఏమొస్తుంది అనేటటువంటి సెల్ఫిష్నెస్ లో ఉన్నటువంటి మన సమాజంలో నేనేం కావద్దు, నా సమాజం ఏం కావద్దు అని ముందుకు వచ్చినటువంటి మంచి మనుషులందరూ కూడా శిరస్సు వచ్చి దండం పెడుతున్నాను నేను. ఎందుకంటే ఎవరో మనం ఉన్నత శిఖరాలు వెళ్ళాలని కాదు, మన చుట్టుపక్కల ఉండడం, మనం చెడిపోకుండా ఉండడం కూడా చాలా మంచి విషయము. మీరంతా మంచి మనుషులు, మంచి కోసం ముందుకెళ్తున్నటువంటి మనుషులు, భగవంతుడితోటి కూడా సమానం అని చెప్పగలుగుతున్నాను. ప్రకృతిని కాపాడాలని వచ్చారు, సమాజాన్ని కాపాడాలని వచ్చారు కనుక మీకు శిరస్సు వచ్చిన దండం పెడుతున్నాను. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే అవకాశం ఉంది. మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ చేద్దాం. మరి మీరందరూ కూడా క్యూ లైన్ ఉండబడ్డట్టయితే మరి జెండా ఊపి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు అక్కడ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు అక్కడికి వెళ్దాము. కార్యక్రమాన్ని మాట్లాడుతందుకు రామకృష్ణ గారు ముందుండి మాట్లాడిపిస్తుంటారు. సో నేను మరికొద్ది క్షణంలోనే ఎస్పీ సార్ గారు వస్తున్నారు రన్ స్టార్ట్ చేయడానికి. కొద్దిసేపు ఇక్కడ మనం స్టార్ట్ చేసేందుకు అవేర్నెస్ గురించి మాట్లాడాల్సింది కోరుచున్నాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం నాకు నరేష్ నిన్న 2 days బ్యాక్ వచ్చారు. 2 days లీవ్లో ఉండటం వల్ల ఇంకా భారీ మొత్తం మొబిలైజ్ చేయడం అనేది చేయలేకపోయింది. ఈ బెట్టింగ్ సైబర్ క్రైమ్ ఇటువంటి ఇబ్రహీంపట్నంలో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. బెట్టింగ్ యాప్తో మా ఇబ్రహీంపట్నం లిమిట్స్లో కూడా ఇద్దరు చనిపోయారు. ఇక్కడ నుంచి తులేకలని 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఒక అతను బెట్టింగ్, ఒక అబ్బాయి 25 సంవత్సరాల అబ్బాయి బాగా బెట్టింగ్కి అలవాటై ఒక 10 లక్షలు అప్పు చేసి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మ నాన్న అడిగితే పైసలు ఇక నెక్స్ట్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ ప్రెజర్ చేసి ఇంటి ముందుకు వచ్చి మీ అమ్మ నాన్న అడుగుతాం, ఇంటి ముందర సూసైడ్ చేసుకుంటాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే తప్పు ఇచ్చిన వాళ్ళు బాగా ప్రెజర్ చేస్తే ఆ ప్రెజర్ తట్టుకోలేక ఒంటి మీద డిజిల్ పోసుకొని చనిపోయిండు. మేము వచ్చిన తర్వాతనే జరిగినాయి ఇవన్నీ. 6 months బ్యాక్గా జరిగినాయి. ఇంకొక అతను బెట్టింగ్ బాగా ఎడిక్ట్ అయిపోయి అప్పులు ఎక్కువైపోయి అతను కూడా ఉరేసుకొని చనిపోయిండు. ఎటువంటి ఇబ్రహీంపట్నం మండలం మంచాల్లో కూడా కానిస్టేబుల్ చనిపోయిండు. అంటే బెట్టింగ్కి ఎట్లా అంటే ఫస్ట్ బాగానే ఉంటుంది. ఫస్ట్ మనం ఒక ఏదో 10,000 వేస్తాం. 10,000 వేస్తే ఒక 1,000 రూపాయలు 2,000 వస్తాయి. దానికి ఆశపడి మన ఇంట్లో అప్పు, మన తెలిసిన వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర అక్కడెక్కడ అప్పులు చేస్తున్నాం. ఈ ఫస్ట్ రావడం 1,00,000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి. వస్తున్నాయి కదా అంటే 2 లక్షలు పెడతారు, 3 లక్షలు పెడతారు, 4 లక్షలు పెడతారు. ఆ స్టేజ్ ఎంత స్టేజ్కి వెళ్ళిపోతుందంటే అది అప్పులు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఎంతో దూరం వెళ్ళిపోతుంది అది. రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం ఈ బెట్టింగ్ యాప్ మీద చాలా అవేర్నెస్, చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. కాకపోతే ఈ రన్నింగ్ అవేర్నెస్ అనేది ఇబ్రహీంపట్నం నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది 2 yearsలో. వీళ్ళు చాలా ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇంకా పెద్ద మొత్తంలో ఈసారి నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే పెద్ద మొత్తంలో చేద్దాం. అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. గంజాయి ఇబ్రహీంపట్నం మండలంలో కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. 22-40 కాలేజీలు దాకా ఉన్నాయి. ఈ కాలేజీలలో గంజాయి, డ్రగ్స్ అంటే మన ఏరియాలో డ్రగ్స్ లేకపోవచ్చు కానీ గంజాయి కూడా డ్రగ్స్ కిందనే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. గంజాయి ఎక్కువ మొత్తంలో ప్రతి కాలేజీలో కూడా అక్కడక్కడ కాలేజీలలో కూడా గంజాయి దొరుకుతుంది. గంజాయి మీద కూడా కేసులు రిజిస్టర్ చేసినాం. ఏదైనా కూడా గంజాయి మీద, బెట్టింగ్ మీద మాత్రం చాలా ఉప్పు పాదంతో రంచి వేస్తున్నాం. గంజాయి అయితే ఎక్కడ కూడా పిల్లలకు కానీ ప్రతి కాలేజీలో వీక్లీ అవేర్నెస్ చేస్తున్నాం. ఈసారి పెద్ద మొత్తంలో చేద్దాం. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్, మీ యొక్క సందేశం చాలా మంచిగా ఇచ్చారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మిత్రుడు ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా
సుప్రీంకోర్టు అడ్వకేట్ జగన్ గారిని ఇట్లా ఈ యొక్క యువతను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ శుభోదయం. ముఖ్యక్షులు కానీ మరియు కమిటీ మెంబర్స్ కానీ పోలీస్ అధికారులు కానీ మరియు రాజకీయ నాయకులు కానీ మరియు వివిధ రకాలుగా పరోక్షంగా ఈ యొక్క ప్రోగ్రాంకు వారికి మొదటగా హృదయపూర్వకంగా నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నరేష్ దండు ఈ యొక్క కమిటీ నిర్వాహకులు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. యువత ఏ విధంగా ఖరాబ్ అవుతుందో, యువతకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడము నిజంగా చాలా ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు అసలు చాలా మేధావులకు, ఉన్నతమైన వ్యక్తులకు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అట్లాంటి కార్యక్రమం నిర్వహించాలని సంకల్పం రావడం, వారికి సహకరించిన వివిధ రకాలుగా ఉన్న వ్యక్తులు కానీ, ఈ యొక్క కార్యక్రమానికి పోలీస్ సహకారం కానీ మరియు కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరు ఈరోజు పాల్గొనడం నిజంగా సంతోషంగా చెప్పవచ్చు. యువత అనేది ఈ యొక్క డ్రగ్స్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి చాలా రకాలుగా బీటెక్ కాలేజీలు కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ చాలా రకాలుగా ఎన్నో కొత్తగా ఏర్పడ్డాయి. దాంట్లో ఉన్న స్టూడెంట్స్ ఈ యొక్క మత్తు పదార్థాలకు అడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఖరాబ్ చేసుకోవడం, ఆ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకు నిజ జీవితంలో వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఆ యొక్క మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళు జీవితం అంతా నాశనం చేసుకొని జైలు పాలు అవ్వడం, కొట్లాటలు పెట్టుకోవడం మరియు వివిధ రకాల మోసాలకు పాల్పడడం, యాక్సిడెంట్లు చేసుకోవడం, తల్లిదండ్రుల పైన మరియు కుటుంబం పైన ఒక మంచి అభిప్రాయం లేకుండా వాళ్ళ పైన రివర్స్ అయ్యి వాళ్ళని కొట్టడం, చేయడము, కుటుంబీకులతో శత్రుత్వం పెంచుకోవడము, అసలు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఈ యొక్క మత్తు పదార్థాలతో అడిక్ట్ అయ్యి చాలా వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు. ఈ యొక్క మత్తు పదార్థం అనేది తీసుకోకుంటే వాళ్ళ యొక్క చదువు పైన అవగాహన పెంచుకోవడము, స్పోర్ట్స్ పైన పెంచుకోవడము, వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ యొక్క కొత్త జీవితాన్ని మలుపు తిప్పుకునేలా మార్పు తెచ్చుకోవడము, ఇట్లాంటివి చేసుకోవడం జరుగుతుంది. మత్తు పదార్థాలకు అడిక్ట్ కాకుండా, డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా, యువత ఖరాబు కాకుండా, ఇట్లాంటి చెడు అలవాట్లకు పోకుండా ఈ యొక్క అవగాహన సదస్సు పెట్టి ఈ యొక్క 2K రన్ నిర్వహించడం నిజంగా వాళ్ళకు, ఈ యొక్క కమిటీకి నిర్వాహకులకు నిజంగా నేను వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క కమిటీకి నిజంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం మనకు ఏసీపీ గారు చేస్తారు. అదేవిధంగా మనకు డెలిగేట్స్ వస్తారు. ఒక 2 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. అంతలోపు భారతీయ జనతా పార్టీ నార్కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు దండశ్రీరణ గారిని ఈ యొక్క ప్రోగ్రాం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఈరోజు డ్రగ్స్ రహిత సమాజం కోసం ఏదైతే నరేష్ దండు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా గత 4 నెలల నుంచి పెద్ద ఎత్తున అవగాహన కలిగిస్తూ ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఈ 2K రన్లో మా అందరినీ ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, యువతలో అవేర్నెస్ తీసుకురావాలి, యువత తప్పు దారిలో పోకుండా చూడాలనే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం. ఈ కార్యక్రమానికి అనేక మంది మేధావులు, పెద్దలు, మా అన్న అడ్వకేట్ గారు జగన్ గారు కూడా రావడం, ఇంకా చాలామంది ఏసీపీ గారిని ఇప్పటికే 3-4 సార్లు కలవడం, వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు.
అదేవిధంగా సిఐ ఎస్ఐ గారి సహకారం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనకు అందిస్తున్నారు. కాబట్టి సమాజం ఏ విధంగా ఉంది, సమాజాన్ని ఏ విధంగా మార్చాలనే ఒక సంకల్పంతో వాళ్ళన్న సురేష్ దండు గారు గత 20 సంవత్సరాల నుండి చెట్టు ఈజ్ ఈక్వల్ టు అమ్మ అని ఎక్కడ చూసినా, ఏ చెట్టుకు చూసినా, ఏ రాత ఎక్కడ గోడల మీద చూసినా ఒక అవగాహన కల్పిస్తూ చెత్త రోగం అనేది వారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వారు 20 సంవత్సరాల నుంచి చేయడం చాలా గర్వకారం. మేమందరం కూడా వారిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చాలా మంది వస్తున్నారు కాబట్టి మేము ఆ కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. పెద్దలు గౌరవనీయులు శ్రీరామదండు మరి సిఐసార్ గారు వచ్చారు ఇప్పుడే. సో మహేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమం గురించి 2 మాటలు చెప్తారండి. సో వచ్చినటువంటి చాలామంది మిత్రులందరూ వచ్చారు. అందరూ కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి, ఎందుకంటే ఇంక ఎండ ఏం పెద్ద కొట్టట్లేదు, చలికాలమే కనుక వచ్చేది కూడా. మిత్రులందరూ కూడా డిసప్పాయింట్ కావద్దు, మరికొద్ది క్షణాల్లోనే స్టార్ట్ కాబోతుంది కనుక ఇక్కడ మాట్లాడిన ప్రతి మాట కూడా విలువైంది. మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా గొప్ప వ్యక్తిగానే పరిగణించాలి, ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమము అలాంటిది, సమాజాన్ని కాపాడే కార్యక్రమం కనుక. వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు దండు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగనే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామదండు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రం మొత్తం కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి సిరిసవాడ శ్రీనివాస్ గారు కావచ్చు, సిరిసవాడ శ్రీనివాస్ ప్రజాపతి గారు కావచ్చు, బీసీ నాయకులు మరి అలాగనే రాష్ట్రాన్ని కూడా ఒక సమాజం కోసం వెళ్తున్నటువంటి వైపల్లి శ్రీరాములు గౌడ్ గారు కావచ్చు. మరి మనం ముఖ్యంగా చూస్తాం, పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కి మాత్రమే వెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఖర్చులు మోపెడ్ అవుతుంటాయి. మరి ప్రైవేట్ ఆఫీసులు చేస్తున్నట్టు మోసాల పైన కూడా తన మన ప్రాణ ఓసారి అవసరం దాడులు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజుల్లో సమాజంలో మంచి కోసం పోరాడితే. అలాంటి పేద ప్రజల కోసం తన వాణి వినిపిస్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మరి జగనన్న గారు కూడా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా అన్నగారు కూడా మరి చాలా చక్కగా ఉపన్యాసం కూడా ఇచ్చారు. వారు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. సో చాలా మంది కూడా వచ్చారు, నాకు ఏమనుకోవద్దు, పేర్లు తెలియదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా భార్య కూడా వచ్చింది ఇక్కడ. ఆమె కూడా పొద్దుగాల నన్ను ఆమె లేపింది 5 గంటలకు నేను వస్తా అని. మరి ఆమె ఒక సాఫ్ట్వేర్. సో కొల్లూరి రాజేశ్వరి, మరి కొల్లూరు ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు కొల్లూరు ఉంది, ఇప్పుడు మార్చేసా అనుకుంటున్నాం, దండు రాజేశ్వరి. సో వారు కూడా రావడం జరిగింది. సో మా కూతురు కూడా, నాకు 3 పాపలు, అందులో మధ్య పాప కూడా రావడం జరిగింది. సో అంటే కుటుంబ సహితంగా అందరం రావడం జరిగింది మంచి కార్యక్రమంలో. అలాగనే ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు అందరూ కూడా కుటుంబ సభ్యులే అని చెప్తే, ఎందుకంటే ఒక మంచి కారణం కోసం మనందరం ఇక్కడ రావడం జరిగింది. జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల అన్నదమ్ములుగా ఏర్పడతాడు. మంచి కార్యక్రమం వల్ల కలవడం వల్ల కూడా సమాజం కలిసినటువంటి కుటుంబ సభ్యులు, మీరందరూ కూడా నాకు కుటుంబ సభ్యులే అని భావిస్తున్నాను. ఒక మంచి పని కాజు కోసం వచ్చినందుకు. సో ఏసీపీ సార్ గారు ఇప్పుడే రావడం జరిగింది, వారికి మరి స్వాగతం పలుకుతూ వచ్చినటువంటి సార్కు ఒకసారి మీరు చప్పట్లతోటి స్వాగతం పలకాలని మనం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతోటి స్వాగతం పలకాలని నేను చెప్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమానికి మరి గతంలో చేస్తున్న ప్రచారం చూసి అమోర్ హాస్పిటల్ వాళ్ళు కూడా రావడం జరిగింది, రెనోవా హాస్పిటల్ కూడా రావడం జరిగింది. వాళ్ళు బనానా స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా మిత్రురాలు శ్రీలత గారు ఇనిషియేటివ్ తీసుకొని అమోర్ హాస్పిటల్, రెనోవా హాస్పిటల్స్ నుంచి మరి మీరు మంచి ప్రచారం చేస్తున్నారు, మా వంతుగా మీకు సహకారం చేస్తా అని మా మిత్రురాలు శ్రీలత గారు వచ్చి బనానా డొనేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది.
శ్రీలత గారు మీకు ఈ సందర్భంగా చెప్తున్నా, మీరు చేసే మంచి పనిలో కూడా ఈ సురేష్ దండు మీకు తోడుంటాడు. మేము మిమ్మల్ని అడగపోయినా కూడా మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి మీరు స్పాన్సర్గా తీసుకొచ్చినందుకు మీకు సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో మరి ఏసీపీ సార్ గారు పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇబ్రహీంపేట నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యువత కానీ విద్యార్థులు కానీ డ్రగ్స్కు మరియు గంజాయికి బానిసలై ఇలా చూస్తున్నాం. చాలా ఆర్థికంగా ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కూడా విద్యార్థులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇలా చాలా లక్షలలో కోట్లలో కూడా ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోవడం జరుగుతుంది. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఏసీపీ గారు కూడా రావడం జరిగింది. మరియు సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ విద్యార్థులు, కళాకారులు, కవులు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యావరణ పరిరక్షణ సమితి ఛత్తీస్గఢ్ అనే సంస్థ గత 10-15 సంవత్సరాల నుంచి ఈ అవగాహన కార్యక్రమాలను తెలంగాణ సమాజంలో ఈ డ్రగ్స్ రహిత మరియు కాలుష్య రహిత మరియు బెట్టింగ్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ఈ పర్యావరణ పరిరక్షణ సమితి ఛత్తీస్గఢ్ అనే సంస్థ ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ అందరూ రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమము ఇలా డ్రగ్స్ కు బానిసలు అవుతారంటే ఇలా మద్యానికన్నా ఎక్కువ గంజాయి అనేది చాలా శరీరాన్ని బలహీనపరిచి వాళ్ళు ఏం చేస్తారో డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ స్థితి మధ్యాన్ని కూడా సరిగా ఉండక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మనం చూస్తున్నాము, ఎక్కడ ఉన్నా కానీ చూస్తున్నాము. అదేవిధంగా బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఇలా చూస్తున్నాము. చాలా వరకు విద్యార్థులు కానీ ఇలా ప్రముఖులు, రాజకీయవేత్తలు కానీ, సినీ నటులు కానీ అందరూ ఆన్లైన్ బెట్టింగ్ లో అదొక వ్యసనం అయిపోయింది. ఇటువంటిది తెలంగాణ ప్రభుత్వం దానిపైన చర్య తీసుకోవాలి. ఆ కట్టడి కూడా నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది. ఎక్కువ పోలీసు యంత్రాంగానికి తెలిసి ఉంటుంది ఎవరు దొంగ, ఎవరు మారక ద్రవ్యాలు అమ్ముతున్నది కూడా తెలుస్తుంది. పోలీసు యంత్రాంగం కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కూడా ఈ డ్రగ్స్ పైన మరియు బెట్టింగ్ పైన అవగాహన సదస్సులు నిర్మించాలి. ఈ సంస్థ కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. ఈ సంస్థ కూడా నా వంతుగా బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులుగా నేను కూడా ఎల్లవేళగా ఈ పర్యావరణ పరిరక్షణ సమితికి నేను సహకరిస్తానని తెలియజేస్తూ జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, డ్రగ్స్ నివారించాలి, అరికట్టాలి, 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 బెట్టింగ్ ను అరికట్టాలి, బెట్టింగ్ ను అరికట్టాలి, 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 అరికట్టాలి. చెట్టు అమ్మ పర్యావరణ పరిరక్షణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క 2K మెంబర్గా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఇబ్రహీంపట్నం డివిజన్ యొక్క అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజు సార్ గారు, నేషనల్ ఖోఖో ప్లేయర్ సార్కి సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి నరేష్ గారికి, అదేవిధంగా చాలా పెద్ద స్పందనతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్, బీసీ సంఘం వాళ్ళకు, అదేవిధంగా యువజన సంఘాలు పార్టీలకు అతీతంగా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా నరేష్ గారి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. డ్రగ్స్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు నిర్విరామంగా కృషి చేస్తామని ఈరోజు ఈ యొక్క 2K రన్ ద్వారా ఒక పోలీస్ వ్యవస్థకే కాదు, ప్రభుత్వానికి కాదు, ఈ యొక్క బాధ్యత మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఉందని చెప్పి ఈ యొక్క ఆర్గనైజేషన్ నిరూపించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఈ యొక్క రన్ని మనం మొదలుపెట్టిన తర్వాత ముగింపు కార్యక్రమంలో మిగతా విషయాలు చర్చించుకుందాం, ఇప్పటికీ ఆలస్యం ఉందని చెప్పి తెలియజేస్తూ, అందరం కూడా డ్రగ్స్ని అరికట్టే కార్యక్రమంలో బాధ్యతలు తీసుకోవాలని చెప్పి భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైన విషయము. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏసీపీ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మరి ఇప్పుడే వస్తున్నటువంటి బీజేపీ నాయకులు కాసుల వెంకటేశ్వర గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. అన్న వచ్చినటువంటి
మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు మధు జాకరణ గారిని విషయాలు కోరుతున్నాం. ఈ ప్రోగ్రాం గురించి చేసినందుకు అన్నవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలవకుర్తి ముద్దు బిడ్డ అన్న అంటే నేను ఉన్నానని ఏ సమస్య ఉన్నా పలికేటటువంటి వ్యక్తి కలవకుర్తి నియోజకవర్గంలో దాదాపు కూడా ఏ గ్రామ పంచాయతీలోనైనా 100 మంది పేర్లు పెట్టించినటువంటి వ్యక్తి, ప్రతి కుటుంబంతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. కలవకుర్తి అంటే కార్మికు కొంచెం పక్కన సార్ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి చదువు దాఖలు గారి కూడా అరికట్టాలి 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 రైతు సమాజాన్ని నిర్మిద్దాం రైతు సమాజాన్ని నిర్మిద్దాం సమాజాన్ని నిర్మిద్దాం నిర్మిద్దాం సమాజాన్ని నిర్మిద్దాం 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 సమాజాన్ని నిర్మిద్దాం నిర్మిద్దాం సమాజాన్ని నిర్మిద్దాం 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 నిర్మిద్దాం, అరికడదాం. ఆశలు పెట్టుకున్నాం, ఎర్రని ఎండల్లో మాడుతున్నాం, ఏదనకుండా పంపుతున్నాం, పెద్ద పెద్ద చదువుతున్నావా మీరా ఊరంతటా, నువ్వు పెద్ద పెద్ద చదువుతున్నావా మీరా ఊరంతటా, నిత్యము గొప్పగా మేము చెప్పినమురా నీదే ముచ్చట, గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలిదివి, భ్రమలల్లో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. కాలేజీ క్యాంపస్ ఏ మత్తు తల్లిందిరా నీ బతుకుపై, కాలేజీ క్యాంపస్ ఏ మత్తు తల్లిందిరా నీ బతుకుపై, కలగొట్టి మాకంట కనిపిస్తున్నావురా నేడు రోడ్లపై, గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలిదివి, భ్రమలల్లో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. నిండా తిండి తినపోతీవి, నిదురైన పోపోతీవి, ఏవేవో ఊహలు కంటుంటివి, మదిలేని మాటలు అంటుంటివి, తల్లి చెల్లి అన్న వరుసనే తప్పావురా ఆ మత్తులో, తల్లి చెల్లి అన్న వరుసనే తప్పావురా ఆ మత్తులో, మానవ మృగముల మారిపోయినవురా లోకము దృష్టి, గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలిదివి, భ్రమలల్లో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. అరే వీకెండ్ పాటంటే ఉరికితివి, క్లబ్బుల్లో తడిసితివి, ఉన్న బాబుల పిల్లలతో
తాగుతూ తందనాలాడితివి స్థితిని మరిసిపోయి వాళ్ళతో చేరావురా డిస్కోటెక్కులో నీ స్థితిని మరిసిపోయి వాళ్ళతో చేరావురా డిస్కోటెక్కులో నీ భవితని గాలికి వదిలేసి నవ్వెదరా మత్తులో గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికే వదిలితివి భ్రమలల్లో నిండారా మునిగితివి మనిషి గంజాయి జోలికి ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి భారంగా నిన్ను కనిపించినోళ్ళను నెట్టి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడవకు మత్తు సుఖానికి ఏ రైలు పోతైనుల నిశా నిన్ను చేస్తాది రాబో నిశా ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము వద్దురా గంజాయి పాకెట్ల కీల మరిగినారే మారుమూల పల్లెలే మాయ మర్మాలు తెలువనల్లే మీ సారు మరువని యువకుల చూడు మత్తులో మునిగినారే ఎవడు నింపై ఉన్న కారం బసి పోరల బతుకుతూ మారం ఇంకెంత కాలమీ ఘోరం వాటి పసిగట్టి పోలీసు కప్ప చెప్పుదాం నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము వద్దురా తమ్మి పోవద్దురా నువ్వు గంజాయి జోలికి ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి మంచి ఉద్యోగం కలిగినోళ్ళే మత్తులో చిత్తై మార్పిన మంటల్లో కాలిపోతున్నారే సంసారం చేసేటోళ్ళే చక్కని సంస్కారం ఉన్న వాళ్ళే లెక్కకు మించిన కిక్కుమాయేలా చిక్కుకుంటున్నారే మితి మీరు పోగొట్ట ఫ్యాషన్ మంచి చెడులెంతగా జనరేషన్ కుప్ప కూలిపోయే రిలేషన్ నల్ల మందు వల్ల బతుకులల్ల పరేషన్ నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము కన్నుల కడుపు కోతకు నువ్వు కారణమవ్వద్దురా కంటి పాపలా నిన్ను పెంచిన ఆశలమన్నీ వయ్యొద్దురా ఈ నిర్లక్ష్యం వీడి జీవితానికి లక్ష్యం ఎంచుకోరా మత్తులో పొందే ఆనందాలు అన్ని చిరికాలే తెలుసుకోరా ఆట పాటల్లో ఉంది ఆరోగ్యం నీకు అండగా ఉంది ప్రభుత్వం ఇక
అందరూ కూడా భారీ ఎత్తున యువత, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దండు నరేష్ గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి తరలించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కూడా యువత చాలా మంది కూడా తరలించారు. వచ్చినటువంటి అందరికి పేరు పేరు ధన్యవాదాలు. సమాజం కోసం నేను సైతం అని ముందుకెళ్తున్నటువంటి మహానుభావులందరూ కూడా శిరసు వంచి దండం పెడుతున్నాను. నేనైతే ముఖ్యంగా ఎక్కడ సమాజము బెట్టింగ్ లేని సమాజము, డ్రగ్స్ లేని సమాజంగా నిర్మించబడుతుందో ఆ సమాజం ప్రతిష్టంగా ముందుకెళ్తుంది. అలాంటి సమాజం కోసం కలిసి పరిగెడుతున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ముఖ్యంగా పోలీసుల సహకారం మరవలేనిది. చాలా చొరవ తీసుకొని ఖచ్చితంగా మీరు పెట్టాలి, మంచి కార్యక్రమం, మా వంతు సపోర్ట్ ఉంటుందని చాలా సహకరించినటువంటి పోలీస్ శాఖ వారి అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మంచి పని విషయంలో ఎప్పుడు ముందుండే ఆచారన్న గారు కూడా పెట్టు నరేష్, నువ్వు చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నావు. భారతదేశం పటిష్టంగా ముందుకెళ్ళాలి, నవ సమాజ నిర్మాణం కోసం అటు మోడీ గారు కావచ్చు, మరి అందరూ కూడా భారతదేశం గర్వించదగ్గ ఎదగాలంటే యువత బెట్టింగ్ లేని సమాజం కోసం, డ్రగ్స్ లేని సమాజం కోసం ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రతి విషయంలో కోఆపరేషన్ చేస్తూ భుజం తట్టినటువంటి తల్లోజీ ఆచార్య అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసి ఆర్టీసీ బస్సు ముందల న్యూటర్న్ చేసుకొని వచ్చేద్దాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బెట్టింగ్ రహిత, డ్రగ్స్ రహిత సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే దానికే వదిలితివి, ప్రేమలలో నిండారా మునిగితివి. బెట్టింగ్ లేని సమాజం కోసం, డ్రగ్స్ లేని సమాజం కోసం ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ ఎత్తున నిర్వహించినటువంటి పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున డ్రగ్స్ అరికడదాం, బెట్టింగ్ అరికడదాం. ఇప్పుడే మరి మన ఎంత ప్రోగ్రాం చేసినప్పుడు కూడా అవగాహన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి మిత్రుడికి కూడా పర్యావరణ పరిరక్షణ సమితి నుంచి రోగం సమాజంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇంటింటా ఒటింటా అనే విధంగా సమాజాన్ని మొత్తం జాగృతం చేయాలని ముందుకెళ్ళినటువంటి పర్యావరణ పరిరక్షణ సమితి నేడు నాడు పచ్చదనము, పరిశుభ్రత గురించి పాటుపడి డ్రగ్స్ రహిత, బెట్టింగ్ రహిత కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి